ఫ్రాన్స్ ఏదైతే మొన్న ఒక కీలక పని చేసింది కదా, అమెరికా వాళ్ళు ఆయుధాలను లోడ్ చేసి పంపిస్తూ ఉంటే ఆ అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ బేస్, ఎయిర్ బేస్, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ లో ఆయుధాలన్నింటి పంపించి ఎవరికి పంపిస్తున్నారు? ఇజ్రాయెల్కి పంపిస్తున్నారు. దేనికోసం? ఈ గల్ఫ్ దేశాల రక్షణ కోసం. అలా పంపిస్తూ ఉండగా పర్టికులర్ గా దాన్ని ఇమ్మీడియట్ గా ఆపేయించాడు కదా ఆ మేక్రాను. అదేమంటే యుద్ధంతో మాకు సంబంధం లేదు, మా గడ్డ మీద నుంచి ఇరాన్ ని ధ్వంసం చేయడానికి వీలు లేదు అని. దానికి ప్రతిగా దాంతో పాటుగా మన ఐక్యరాజ్య సమితిలో కూడా ఇరాన్ మీద ఐక్యరాజ్య సమితి చేత దాడి చేయించేటటువంటి విధానానికి కూడా ఆపాడు. అందుకుగాను ఇప్పుడు ఫ్రాన్స్ కి అక్కడ హార్ముజ్ జలసంధి నుంచి వాళ్ళ ఆయిల్ షిప్స్ నడుపుకోవడానికి ఒప్పుకున్నది ఇరాన్. అయితే ఇప్పుడు ఫ్రాన్స్ కి దుబాయ్ షాక్ ఇచ్చింది. ఏవైతే రఫెల్ F5 రఫెల్ కి సంబంధించినటువంటి F5 మోడల్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ మీద పెట్టుబడి పెడతానంది దుబాయ్. ఇప్పుడు దాని నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. ఫ్రాన్స్ మాకు అన్యాయం చేస్తున్నప్పుడు మేము ఫ్రాన్స్ కి న్యాయం చేయాల్సిన అవసరం లేదు, మాకు వాళ్ళకున్న ఒప్పందాలు రద్దు చేసుకుంటున్నాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. ఈవెన్ ఫ్రాన్స్ తో మొన్న ఇజ్రాయెల్ కూడా తన సంబంధాలని తెగతెంపులు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.